జోగురామన్న పాయల శంకర్ ఇద్దరు కలిసి గరీబోలను దోచుకున్నారని వారిని నమ్మి ఓటేస్తే మళ్లీ మోసపోక తప్పదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. జైనత్ మండలం భోరాజ్ గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామస్తులు, మహిళలు ఆయనపై పూలవర్షం కురిపించి డప్పు చప్పుల మధ్య ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం బతుకమ్మలను సందర్శించి ఆడపడుచులతో ఆయన నృత్యాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. జోగురామన్న గరీబోలను దోచుకొని అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. జోగురామన్న పాయల శంకర్ ఇద్దరు ఒకటేనని అన్నారు. పాయల్ శంకర్ ను పెంచి పోషిస్తున్నది జోగురామన్న అని విషయాన్ని అందరూ గుర్తెరగాలని అన్నారు. వారిద్దరిలో ఎవరికి ఓటు వేసినా 5 ఏళ్లు మళ్లీ కష్టాలు తప్పవన్నారు. కాంగ్రెస్ పార్టీకే తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కంది శ్రీనివాసరెడ్డి కోరారు. ఇక అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోగురామన్నకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఓట్లు అడగద్దు. టిఆర్ఎస్ పార్టీ ఇంట్లో జాగాలు ఇచ్చే చోట మేము ఓట్లు అడగం. సిద్ధంగా ఉన్నావా? కాంగ్రెస్ పార్టీ లోన్లు మాఫ్ చేసిన దగ్గర జోగురామన్న నువ్వు ఓట్లు అడగద్దు. కొక్కుల్లాగా మేసి 15 సంవత్సరాల నుంచి దళిత బిడ్డల్ని మోసం చేయడానికి 10 లక్షలు, ఇంటికి 10 లక్షలు ఇస్తా అని చెప్పినావు. ఏడిచ్చినావు? ఎంతమందికి ఇచ్చినావు? బోరస్ గ్రామంలో ఎంతమందికి ఇచ్చినావు? లెక్కది తీయో. ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు? కట్టించిండు. బోరస్ గ్రామంలో ఎంత మందికి దళితులకు 3 గరీబోళ్ళని దోసుకొని పంది కొక్కులు పప్పు బెల్లాలు పంచుకున్నట్టు పంచుకున్నారు ఆదిలాబాద్ ని. గుర్తుపెట్టుకోండి, జోగురామన్న పెంచి పోషించిన మనిషే పాయల్ శంకర్ అనేటోడు. పాయల్ శంకర్ అనేటోడు ఎప్పుడు గెలవడు. పాయల్ శంకర్ అనేటోడు జోగురామన్న జేబుల మనిషి. వీళ్ళిద్దరు కలిసి ఆదిలాబాద్ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆదిలాబాద్ ప్రజలారా, మీరొక్కసారి ఆలోచన చేయాలి. ఇద్దరు దొంగలు కలిసి ఆదిలాబాద్ మంచుకున్నారు కదా. ఈ అన్యాయం సాగదని చెప్పండి. పాయల్ శంకర్ అనేటోడికి ఓటేస్తే మీ ఓటు సండాస్ వేసినట్టే గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. పాయల్ శంకర్ అనేటోడికి ఎమ్మెల్యే కాదని ఉండేది. జోగురామన్న దగ్గర కోట్ల రూపాయల పైసలు తీసుకుంటాడు, ఓడిపోతాడు. పైసలు తీసుకుంటాడు, ఓడిపోతాడు. అవసాన దశలో ఉన్న పెద్ద మనుషులకు పింఛన్లు వచ్చాయో ఆ రోజే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళలు నిజమైనట్టుగా. ఏ రోజైతే 6 కిలోల బియ్యం ఇప్పియలేని వ్యక్తి జోగురామన్న మీకు 20 లక్షలు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టితారే. రేషన్ కార్డు పిందలేడే, పింఛని పిందలేడు. జోగురామన్న ఓడించేటోళ్ళు చేతులు లేపులు ఎంతమంది ఓడిస్తారు? అందరూ ఓడిస్తారా? ఓడిస్తారా?